అందరికీ వందనాలు. నా పేరు సత్యవచన్. నేను చెప్పబోయే ఇది దినవృత్తాంతం మొదటి గ్రంథం వివరణ. బైబిల్ నందు రాయబడిన గ్రంథాల్లో 13వ గ్రంథం దినవృత్తాంతం మొదటి గ్రంథం. ఇందులో 29 అధ్యాయాలు ఉంటాయి. ఇశ్రాయేలీల మూల చరిత్ర చెప్పే గ్రంథం ఇది. ఆదాము మొదలుకొని దావీదు వరకు వంశావళుల వివరాలు ఇందులో కనిపిస్తాయి. యూదా రాజుల పరిపాలన మరింత వివరంగా ఈ గ్రంథం తెలియజేస్తుంది. దినవృత్తాంతం మొదటి గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఆదం నుంచి అబ్రహాం వరకు వంశావళి. అబ్రహాం నుంచి యాకోబు, యాకోబు నుండి 12 మంది కుమారులు. ఇశ్రాయేలీల సంతతుల వివరాలు. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు. రాజైన దావీదు చరిత్ర. దావీదుకున్న వీరులు. దావీదు ప్రార్థనా విజయాలు. దేవాలయం కట్టాలనే దావీదు కోరిక. దావీదు పాపం, దానికి ఫలితం. రాజైన సొలొమోను. దావీదు మరణం. అందరికీ వందనాలు.